ఈ రోజున తాడేపల్లి పట్టణానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రెండింటికి రావడం జరుగుతుంది. మరి ఆయన రాక గురించి వివిధ వర్గాల నుంచి ప్రజలు, మహిళలు మరి అధిక సంఖ్యతో ఆతృతతో మేము అందరం కూడా ఎదురు చూస్తున్నామండి. అలాగే మరి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ సగం మంది పైగా కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపడం జరిగింది. మరి ఆయన ఆశయాలకి మరి అనుగుణంగా మరి అందరూ పనిచేస్తారని, అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి అభ్యర్థిని శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మరి అత్యధిక మెజార్టీతోటి మరి తాడేపల్లి పట్టణంలో జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ అన్ని వర్గాల నుంచి కూడా మరి అత్యధిక మెజార్టీతోటి మరి గెలిపిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నామండి. అలాగే ఈయన రాక గురించి మరి మహిళలు కానీ, వృద్ధులు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా, కార్యకర్తలు అందరూ కూడా, మరి యువత కూడా ఎంతో ఆతృతతోటి మరి ఆయన రాక గురించి మేము అందరం కూడా ఎదురు చూస్తున్నామండి. ఉత్కంఠతో ఉన్నామండి. ఆయన ఎప్పుడు వస్తారా, ఆయన ఎప్పుడు చూడాలా, ఎప్పుడు కలాలనే ఆతృతతో ఉన్నామండి మేము అందరం కూడా. అలాగే మరి ఇవాళ ఇక్కడ అత్యధిక మెజార్టీతోటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. నా పేరు కొనకల హర్నాథ్ అండి. మాది పెంటపాడు మండలం, పెంటపాడు గ్రామం. ఈరోజు తాడేపల్లి నియోజకవర్గంలో ఒక పెద్ద పండుగ వాతావరణంగా ఏర్పడింది. జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్నం 4 గంటలకి మా యొక్క తాడేపల్లి నియోజకవర్గం ఇచ్చేసిన సందర్భంగా తాడేపల్లి పట్టణం మరియు నియోజకవర్గం అంతా కూడా మంచి పండుగ సంబరాల్లో ఉన్నది. ఎందువల్లంటే ఎప్పుడు వస్తాడో పవన్ కళ్యాణ్ గారు, మా అందరి కోరికలు ఎప్పుడు నెరవేరుస్తాడా అనే ఆలోచనతోటి ఉన్నటువంటి ఈ యొక్క ప్రజానీకానికి అందరికీ కూడా మంచి భరోసా ఇప్పటికీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఒక మంచి మేనిఫెస్టో నుంచి అందరికీ కూడా సంపాదనలో పాలన అందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన పార్టీ కాదు ఇది. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఆడపడుచులందరూ ఆనందంగా ఉంటే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఇంటికి కూడా రేషన్ బదులుగా నగదు బదిలీ పథకాన్ని, గ్యాస్ సిలిండర్ ఉచితంగా, కౌలు రైతులు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి కౌలు రైతుగా 5,000 రూపాయలు పెన్షన్గా ఇచ్చిన కార్యక్రమాన్ని పెట్టిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే కులానికి అతీతంగా పెట్టిన పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతినిత్యం కూడా ఆనందంగా ఉండాలని పెట్టిన పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఈరోజు కొన్ని వేలాది మందిగా మహిళలు పెద్ద ఎత్తున బహిరంగ సభ గారికి రావడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క మా వైఎస్ఆర్ కనుక ప్రత్యేకంగా 2 నియోజకవర్గాలు ఇచ్చారు. వాటి గుంతకల్లు, వాటి కాకినాడ. ఆ 2 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ అందరూ కూడా ఆయనకి పూర్తిగా సపోర్ట్ అందించి మంచి మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి మా వైఎస్ఆర్ కమ్యూనిటీ తరఫున బహుమానంగా ఇస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ జై జనసేన. నా పేరు కిరణ్ అండి. ఈరోజు తాడేపల్లి కూడా పవన్ కళ్యాణ్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మేము అతని కోసం చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి కోసం. ఆయన నాయకత్వంలో మేము చేరాలని చూస్తున్నాం. ఆయన రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఎస్టీ ఎస్సీ కులాలకు ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. దానివలన మేము రేలీ కులాల వాళ్ళు మేము ఆయనకి ఓట్లేసి గెలిపిస్తామని గుడి వ్యాప్తంగా తెలియజేసుకున్నాం. అలాగే బొలిశెట్టి శ్రీని గారిని నగ్గించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాం. మేము అన్ని కులాల వాళ్ళని కలిసి బొలిశెట్టి శ్రీని గారిని నగ్గించి పవన్ కళ్యాణ్ గిఫ్ట్గా ఇస్తాం. మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో మొదలుపెట్టినటువంటి మా జనసేన పార్టీ యొక్క పబ్లిక్ మీటింగ్ ఈ రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తాడేపల్లిగూడాన్ని ఈ శేషమాల సెంటర్లో జరగబోతోంది. మేమందరం కూడా ముందు నుండి ఈ జనసేన పార్టీకి జనబాట అనే కార్యక్రమాన్ని చేసుకుంటూ చాలా ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బొలిశెట్టి శ్రీనివాస్ నీతి నిజాయితీలని గమనించి వారికి సీట్ ఇవ్వడం కూడా జరిగింది. అది ఇచ్చిన తర్వాత జనబాట కార్యక్రమాలు అయితేనేమి, రోడ్ షోలు అయితేనేమి, ప్రతి వారిని కలవడం అయితేనేమి చేయడం వలన మా పార్టీ చాలా ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మా జనసేన నంబర్ 1 పొజిషన్లో ఉంది. సర్వేలు కూడా ఈ మధ్యన కొంతమంది సర్వేలు చేయటం, వాళ్ళు జనసేన నంబర్ 1గా ఉన్నది అని చెప్పడం కూడా జరిగింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రావడం వలన అది ఎవరికీ అందనటువంటి ఎత్తుకి మేము మా పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎదగడం జరుగుతుంది. మా జనసేనని ఈ రోజున ఇక్కడ జరగడానికి
రావడానికి మేమందరం కూడా ఎంతో కృషి చేస్తూ ఆయన కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మేము ఈ మీటింగ్ని తప్పకుండా సక్సెస్ఫుల్ చేస్తాము. మా జనసేన సైనికులందరూ కూడా దానికోసం ప్రతి గ్రామాన కృషి చేస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు తగ్గట్టుగా జన సంద్రోహంతో జనసేన సైనికులు, వీర మహిళలు అందరూ తాడేపల్లిగూడెంలో సభకి పాల్గొంటున్నారు. వాళ్ళ ఆశయాలు తగ్గట్టు యువత ముందుంది, జన సైనికులు ముందుంది. అదే కాకుండా పెద్దవాళ్ళు కానీ, ఇంకా బాగా పెద్దవాళ్ళు కానీ ఈరోజు సభలో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకు కూడా భారీ అంచనాలతో వాళ్ళ క్షేమ మార్గంగా మేము అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాం. మరియు ఈరోజు 4 సభల్లో మాది 4వ సభ జరగబోతుంది. దీన్ని దిగ్విజయంగా విజయవంతం చేసి మొత్తం అందరినీ దగ్గరుండి చూసుకుంటున్నాం. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు తగ్గట్టు జన సైనికులను కూడా మేము తయారు చేసుకున్నాం. ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చో కానీ, మందు బాటిల్స్ ఇచ్చో కానీ ఏమి ఇచ్చి రాకుండా స్వచ్ఛందంగా వచ్చేలాగా వారికి వాళ్ళే జేబుల్లోంచి పెట్రోల్ గాట్లకి డబ్బులు తీసుకునే విధంగా మా జన సైనికులందరూ రెడీ అయి ఉన్నారు. జై జనసేన. జై జనసేన. జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తాడేపల్లి నియోజకవర్గం తాడేపల్లి కూడా రావడం జరుగుతుంది. 3 గంటలకి సభ జరుగుతుంది. ఈ సభకి అత్యధికంగా పట్టణం నుంచే కాకుండా పరిసర పల్లెటూరు నుంచి కూడా అత్యధిక సంఖ్యలో వీర మహిళలు, జన సైనికులు, కళ్యాణ్ గారి అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారి సొంత ఖర్చులతో వారే ఆటోలు పురమాయించుకుని వారి బైకులతోనే స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. అత్యధిక భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి రూరల్ నుంచి, పెంటపాడు మండలం నుంచి, అలా తాడేపల్లిగూడెం మండలం నుంచి అత్యధిక సంఖ్యలో విలేజ్ నుంచి రావడం జరుగుతుంది. జై జనసేన, జై హింద్. నా పేరు నేతల రమేష్ బాబు, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉక్కు మహిళ బెహంజీ కుమారి మాయావతి గారు జనసేన పార్టీతో పొత్తులో భాగంగా మరి ఆంధ్ర రాష్ట్రంలో జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు బీఎస్పీకి 21 సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, అదేవిధంగా 3 పార్లమెంటు సీట్లు కేటాయించారు. మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి అభ్యర్థుల యొక్క విజయానికి మేము కృషి చేస్తున్నాము. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారి యొక్క విజయానికి కూడా మేము ఇక్కడ తీవ్రంగా మేము కృషి చేస్తున్నాము. అలాగే మా తాడేపల్లిగూడెం నియోజకవర్గ అధ్యక్షుడైనటువంటి మాతం అప్పారావు గారు, ఆయన యొక్క బృందం, మిగతా సభ్యులంతా కూడా మన బొలిశెట్టి శ్రీనివాసరావు గారి విజయం కోసం కృషి చేస్తున్నారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెంలో మీటింగ్ నిర్వహిస్తున్న కారణంగా మరి బెహంజీ మాయావతి గారితో మాట్లాడి పొత్తు కుదుర్చుకొని పొత్తులో భాగంగా ఇక్కడ కొవ్వూరు, అదేవిధంగా గోపాలపురం సీట్లు కేటాయించినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పే భాగంగా మరి మేము ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఈ తాడేపల్లిగూడెం మీటింగ్లో మరి ఆయన కలుసుకొని ఉమ్మడి అభ్యర్థుల యొక్క విజయానికి మేము చేస్తున్న కృషిని కూడా ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళి, అలాగే జనసేన కార్యకర్తలు, నాయకులు కూడా గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులకి సహకరించి వారి గెలుపును కూడా కృషి చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశించాలని చెప్పి కోరటం కోసం కూడా ఈరోజు మేము తాడేపల్లిగూడెం రావడం జరిగింది. మరి ఈ విధంగా బహుజన్ సమాజ్ పార్టీ, జనసేన, సిపిఐ, సిపిఎం ఈ 4 పార్టీల ఉమ్మడి అభ్యర్థుల యొక్క విజయానికి బహుజన్ సమాజ్ పార్టీ ఏమాత్రం అనుమానం లేని విధంగా తీవ్రంగా మేము కృషి చేస్తున్నాము. అందరి గెలుపు, అందరి విజయం కోసం కూడా మేము అందరితో సహకరించుకుంటా ముందుకెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మాయావతి గారు ఈ ఒక్క ఉక్కు మహిళ మా ఆంధ్రప్రదేశ్లో మంచి జనసేనకి మంచి బలం ఇచ్చినటువంటి వ్యక్తిగా ప్రయాణం చేస్తూ 21 సీటు ఎమ్మెల్యేలది, 3 సీట్లు ఎంపీలది మాకు సహకరించడం జరిగింది. అలాగే ఇక్కడ జిల్లా కొత్తల్లోకి మా ఒక్క జిల్లా అధ్యక్షులు నేతల రమేష్ బాబు గారు ఇక్కడ మాకందరికీ కూడా అన్ని నియోజకవర్గాలకు కూడా సప్లై మా ఒక్క మంచి చెడ్డలు చూసుకుంటూ మమ్మల్ని ఇక్కడ నిలబడినటువంటి ఈ ఒక్క నియోజకవర్గ అధ్యక్షులు బొలిశెట్టి శ్రీను గారికి, మా బృందాన్ని వారికి గట్టిగా సహకరించమని ప్రోత్సహిస్తూ మాకు అండదండలుగా నిలుచున్నారు ఈ రమేష్ బాబు గారు. కాబట్టి మేమందరం కూడా ఈ ఒక్క
బీఎస్పీ పార్టీ తరపున జనసేన పార్టీ బొడిశెట్టి శ్రీను గారికి మేము గట్టిగా పనిచేస్తున్నామని తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇవాళ ఎక్కడ చూసినా జనసేన కార్యకర్తలు అలాగే అభిమానులు కూడా సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇవాళ చూస్తే ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం రానున్నారు మరి కొద్దిసేపట్లో. మరి ఈ నియోజకవర్గంలో ఏదైతే జనసేనకు అత్యధికంగా ఓట్లు వేయడానికి సిద్ధమవుతున్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా చూడడానికి, ఆయన చెప్పేటువంటి ప్రసంగాన్ని వీక్షిస్తూ వినడానికి తండోతండాలకు ఇక్కడ గ్రామాల నుంచి తరలి వస్తున్నారు. ఇవాళ సుమారు 40,000 నుంచి 50,000 మంది ఈ సభా ప్రాంగణానికి చేరుకొని ఉన్నారు. మరి ఈ రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాసరావు గారు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిన దిశగా ఇక్కడ ప్రచారం జరుగుతుంది. గ్రామాల్లో కానివ్వండి, పట్టణంలో ఉన్నటువంటి వార్డుల గ్రామం ఉండి ఏ ఓటర్ని మనం కదిపినప్పటికీ కూడా ఖచ్చితంగా అత్యధిక ఓట్ల మెజార్టీతో బొలిశెట్టి శ్రీనివాసరావు గారిని గెలిపిస్తూ ఉంటూ ఎదుర్కొస్తున్నారు. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీలు ఇచ్చున్నారో, ఏదైతే ప్రజా ఉపయోగకరమైన ఆచరణ యోగ్యమైనటువంటి హామీలు, మరి రేషన్కి బియ్యానికి బదులు అమౌంట్ ఇవ్వడం కానివ్వండి, అలానే ఉచిత గ్యాస్ కానివ్వండి, ప్రజల్లోకి గ్రామాల్లోకి కుటుంబాలకి మధ్యకి అవి వెళ్ళి మరి దానికి సంబంధించి ప్రతి జనసేన కార్యకర్త కష్టపడ్డారు. మరి ఆ కష్టానికి ఫలితంగా అత్యధిక ఓట్ల రూపంలో గెలిపించే దిశగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల కోసం ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 20,000 నుంచి 30,000 ఓట్ల మెజార్టీతో బొలిశెట్టి శ్రీనివాసరావు గారు నగ్గనున్నారు. దీనికి మద్దతుగా ఇవాళ బీఎస్పీ పార్టీ కానివ్వండి, సిపిఐ పార్టీ కానివ్వండి, సిపిఎం పార్టీ కానివ్వండి, మరి వారు కూడా మద్దతు ఇవ్వడంతో ఇంకా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందడానికి ఇక్కడ నియోజకవర్గ ఓటర్లు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. Please subscribe New Waves.